దేవుడు ఇద్దరిని ఎందుకు కలుపుతాడు చెప్పాలి మీరే. హలో, దేవుడు ఇద్దరిని ఎందుకు జతపరుస్తాడు? సెపరేట్గా ఉండటానిక, కలిసి ఒకటిలాగా జీవించడానిక? ఇప్పుడు దేవుడు ఆదాము పక్క భాగముల నుండి 2 ఎముకలు తీసుంటే బాగుండేదా? చెప్పాలి. మగవాళ్ళైతే అందరు నవ్వుతున్నారు. ఒక ఎముక ఎందుకు తీసాడు దేవుడు? చెప్పాలి మీరే. ఏంటి, ఎవరేదో చెప్పారు? అవునమ్మా, అందుకనే ఒక ఎముక, ఒక శరీరము, ఒకే సహవాసము, ఐక్యత, సఖ్యత. అందుకని దేవుడు ఏం చూపిస్తుందంటే, ఆ ఎముకలోని ఒకటే ఎముక తీయటానికి దేవుడు ఉద్దేశం ఏమిటంటే, ఐ వాంట్ టు బి యునైటెడ్. మీరందరూ ఏకమయ్యి మీరు జీవించటానికి ముందుగానే ప్రారంభంలో నేను చూపిస్తున్నాను. సో ఆదాము యొక్క పక్క భాగము నుండి ఒకటే ఎముకని తీసుకున్నాడు. ఒకటే. చాలా మంది అంటారు మగవాళ్ళకి ఒక ఎముక తక్కువ ఉంటుంది, అది అంత నో రైట్. ఈరోజు ఒక అంశం మీద మనం ధ్యానించుకోబోతున్నాం. బీయింగ్ వన్ అంటే ఏమిటండి తెలుగులో? బీయింగ్ వన్, ఒకటిగా ఉండట అంటే ఏమిటి? ఒకటిగా ఉండట అంటే ఏమిటి? నేను ఎడ్డం అంటే తెడ్డం అనటం, తెడ్డం అంటే ఎడటం. ఏమంటారు? ఎడ్డం అంటే తెడ్డము, తెడ్డం అంటే అలా కాదండి. దేవుడు ఏమంటున్నాడంటే ఒకే మాట, ఒకే బాట. అంతేగాని భిన్నత్వములో చెప్పండి ఉన్నామా? అలాగా సంఘాలు నిజంగా భిన్న సంఘాలు ఉన్నాయండి, భిన్న డినామినేషన్స్ ఉన్నాయి. కానీ ఏకముగా ఉన్నామా మనం అందరము? ఉన్నామా లేదా? లేదు. ఎందుకు లేము? ఎందుకు లేమంటే మనము, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, వీఆర్ టెలింగ్ ద వరల్డ్ or we are teaching the world whom we love or whom we worship, but we are forgetting we are the children of the same father. మనం ఏమిటంటే లోకానికి, ప్రపంచానికి ఎవరిని పూజిస్తున్నామో, ఎవరిని ప్రేమిస్తున్నామో తెలియపరుస్తున్నాము, కానీ మనం అందరము ఒకే తండ్రి కుమారులు, కుమార్తెలు అని చెప్పటం మనము మర్చిపోతున్నాం. అక్కడే మనము వేరు చేయబడుతున్నాం. సహజంగా మనం తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదివినప్పుడు కలిసి ఉంటే, తెలుగులో ఒక మాట ఉంది కదా, కలిసి ఉంటే ఊరుకోండి బ్రదర్, ఈయనతో కలిసి ఉండడం ఏంటి, ఈమెతో నా అస్సలు కలిసి ఉండటం నా వల్ల కాదు బ్రదర్. అవునగా చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే జతపరిచిన దానిని ఏమాత్రము వేరుపరచాలా, పరచకూడదా? మరి చెప్పరే. జతపరిచిన దానిని ఏ మానవుడు వేరుపరచకూడదు. దేవుడు మనల్ని తన యొద్దకి సమాధానపరుచుకున్నాడండి. అంటే ఏమిటంటున్నాడంటే, మీరు నేను వేరు కాదు, మీరు నేను ఒకటే. నేను ఏ విధంగా జీవించానో ఈ లోకంలోకి వచ్చి, నేను ఏ విధంగా తండ్రిని ప్రేమించానో, ఏ విధంగా తండ్రికి విధేయుడుగా ఉన్నానో, మీరు కూడా అటు విధంగా నన్ను పోలి నడుచుకోవాలి. చదువుకుందాం అసలు వాట్ ఇట్ ఈస్ బీయింగ్ వన్ అనేది. అసలు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయానికి వెళ్దామండి. వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా, ఈ గొప్ప తరుణం మాకు దయచేసినందుకు నీకు వందనాలు. మేమందరము సంఘముగా కూడి నాయన నీ స్తుతి ఆరాధనలో పాల్గొనటకు, నీ వాక్కు పరిచయంలో మేమందరము పాల్గొనటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, పునరుద్ధాన దినమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీరు ఏ ఉద్దేశముతో మమ్మల్ని ఇక్కడికి సమకూర్చారో
మేము ఏ ఉద్దేశం చెప్పినా ఇక్కడ నడిపింపబడ్డామో అది యావత్తు నాయన తండ్రి చిత్తము మీరు జరిగించుకొని నాయన నీ ఉద్దేశములంతయు మా జీవితంలో నెరవేర్చుకొని మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుకుందామండి. 6వ అధ్యాయము ప్రారంభించుకుందాము. 1వ వచనము నుండి. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. విని అంటే కొత్త నిబంధనలని మనకి తెలియపరుస్తుంది ఏమిటంటే వినుట వల్ల విశ్వాసము, దాని తర్వాత మీరు వినువారు మాత్రమే ఉండకండి చేయువారుగా మీరు ఉండనని దేవుని తన వాక్యములో సెలవిస్తున్నాడు. సో దేవుడు అదే చెప్తున్నాడు, మీరు విని అనుసరిస్తే తప్పకుండా పాలు తేనెలు ప్రవహించే దేశములో మిమ్మల్ని నడిపిస్తాను, అక్కడ మీరు బహుగా వర్ధిల్లుతారు అని దేవుడు చెప్తున్నాడు. చదువుతాం తర్వాత పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ ఆపేద్దామండి. అద్వితీయుడు అంటే ఏమిటండి? రెండో వాడు లేనివాడు అంటే హీఈస్ వన్. అసలు 1 నంబర్ కి ప్రాధాన్యత ఏమిటండి బైబిల్లోని? 1 అంటే ఏమిటి చెప్పాలి. ఇప్పుడు 2 రకాలుగా ఈ 1 అనే పదాన్ని మనం ప్లూరల్ గా తీసుకోవచ్చు, సింగులర్ గా తీసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కుటుంబం అంతా ఒకటి. దెర్ ఇస్ ప్లూరాలిటీ ఇన్ దట్. అంటే సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా మనం ఏం చెప్తున్నాం అంటే మేమంతా ఒకటే, మా కుటుంబం అంతా ఒకటే. కానీ సంఖ్య లెక్కలోని అవి ఎక్కువ మంది ఉన్నా కూడా మనము ఏం చెప్తున్నామంటే మా ఆలోచన, మా పద్ధతులు, మా ప్రవర్తన అంతయు ఒకటే. మేము ఏది చేసినా ఒకటే విధముగా మా కుటుంబం ఆలోచిస్తుంది, ఒకటే విధముగా మేమందరము ఉంటాము అని మనం తెలియపరుస్తున్నాం. సో వెన్ యు సీ అక్కడ, అందుకని యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలోని చక్కటి మాట అంటున్నాడు, నేనును తండ్రి. ఈ రోజు ప్రశ్న నేను అడుగుతున్నాను, మీరుని మీ కుటుంబము ఒకటిగా జీవిస్తున్నారా? మీరుని మీ కుటుంబీకులు ఒకటిగా జీవిస్తున్నారా? లేకపోతే దుష్టుడు మిమ్మల్ని వేరుపరిచి మీరు వేరువేరుగా జీవిస్తున్నారు? మీరే చెప్పాలి ఈరోజు. మా కుటుంబం అంతా యెహోషువ ఏమంటున్నాడంటే నేను నా, ఎంతమంది ఇది చెప్పుకోగలుగుతున్నామండి? 100% అయితే నేను కూడా చెప్పలేను, ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇక అన్యులే. బట్ యాజ్ ఫర్ మై మదర్స్ ఫ్యామిలీ ఐ కెన్ సే yes, we all worship the Lord. ఈరోజు ప్రశ్న, మేమందరము ఏకముగా జీవిస్తున్నాము, సఖ్యత కలిగి జీవిస్తున్నాము, ఐక్యముగా జీవిస్తున్నామని చెప్పుకోగలిగే కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? సహజంగా పెళ్ళైన తర్వాత తప్పుగా అనుకోకండి, భార్య ఏమంటదంటే మనం సెపరేట్గా వెళ్ళి చెప్పాలి కాపురము పెట్టుకుందాం. భర్త అంటాడు లేదు తల్లిదండ్రులతోనే చెప్పాలి ఉందాం. కానీ ఏమవుతుంది? ఎవరు గెలుస్తారు? ఫైనల్గా ఎవరు గెలుస్తారు చెప్పాలి. అక్కడ మాత్రం ఏ అభిప్రాయము కూడా చెల్లదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఏ విధంగా తండ్రితో ఏకమై ఉన్నానో మీరు కూడా నాతో ఏకమై
జీవించాలనే ఆశతో గాడ్ ఇస్ వన్. దేన్ని డినోట్ చేస్తుందండి? యూనిటీని డినోట్ చేస్తుంది. ఈ రోజు యూనిటీ ఎంతమంది జీవితాల్లో ఉన్నాయండి? తండ్రితో ఆర్ యు యునైటెడ్ విత్ యువర్ ఫాదర్? సహజంగా ఈ ప్రపంచం ఎంత చెడు ప్రపంచం అంటే అండి, యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ, యూ హ్యావ్ టు థింక్ ఇండిపెండెంట్లీ. అక్కడేమో మీ తండ్రి ఏమో ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు, కానీ లోకం ఏం నేర్పిస్తుంది? నీ తండ్రి ఆశయాలు కాదు నువ్వు నెరవేర్చవలసింది, నీ ఆశయాలు, నీ కోరికలు నువ్వు నెరవేర్చాలి. నీ తండ్రి ఎన్నో పెట్టుకుంటాడు, అబ్బా నీ తండ్రికి పనిపాటు లేదు. నీ తల్లి ఎన్నో ఆశలు కూతురు మీద పెట్టుకుంటుంది, కానీ నీ ఇష్టమే. ఇలాంటి పరిస్థితుల్లోని మనం జీవిస్తున్నాం. లోకం ఎంతగా మనల్ని బ్రెయిన్ వాష్ చేసేసిందంటే, ఎంతగా మన ఆలోచన తీరుని మార్చేసిందంటే, నా తండ్రి చెప్పేది చెప్తాడు, నేను చేసేది నేను చేస్తాను, ఎందుకంటే నాకు సొంత అభిప్రాయం లేదా? అలాగైతే యేసుక్రీస్తు అన్నాడు కదా, నేను తండ్రి ఒకటే అన్నప్పుడు యేసుక్రీస్తు తండ్రికి విరోధముగా ఆయన చిత్తానికి అనుకూలంగా పని చేయకుండా చేశాడా? చెప్పండి. మనం ఒకటి అన్నప్పుడు ఏమిటి? ఒకే ఆలోచన కలిగి ఉన్నవారము. నా తండ్రి చిత్తం ఏదైతే ఉన్నదో అదే నా. ఎంతమంది కుమారులు కుమార్తెలు ఇలా చెప్పుకోగలుగుతున్నారు? ఎంతమంది అలా విధేయులుగా వారు తండ్రికి కానీ తల్లికి కానీ లోబడి వారు బ్రతకగలుగుతున్నారు? ఎక్కడ లేదండి, సఖ్యత లేదు, ఐక్యత లేదు, యూనిటీ లేదు. ఈరోజు కుటుంబాల్లో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా సఖ్యత లేకుండా, యూనిటీ లేకుండా బ్రతుకుతున్నారు. సమాధానము దేవుడు మనకి ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు పాప రక్షణతో పాటు మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? చెప్పాలి. తన యొద్ద హీ గేవ్ us a ministry of reconciliation అంట. సమాధాన పరిచే పరిచర్యను యేసుక్రీస్తు ప్రభువారు మనకి కలుగజేశాడు. ఈ రోజు ఎంతమంది జీవితంలో ఆ సమాధానం ఉందండి? ఎంతమంది ఇళ్లలో తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లల మధ్యలో సమాధానం ఉన్నది? ఎక్కడైతే సమాధానం లేదో అక్కడ ఐక్యత, చెప్పాలి, లోపిస్తుంది. ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ ఎవడుంటాడు? సాతానుడు ఉంటాడు. ఎంతమంది గృహాల్లో సాతానుడు ఉన్నాడో ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది. మీ జీవితాల్లోని దుష్టుడు ఎందుకు వస్తాడండి ఇంట్లో? చెప్పాలి. దుష్టుడు ఎందుకు వస్తాడు? ఒక దొంగ ఇంటికి ఎందుకు వస్తాడు? దొంగలించుటకు, నరహత్య చేయుటకు, నాశనము చేయుటకు దుష్టుడు వస్తాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రేమపూర్వకంగా వాడిని మనమే ఆహ్వానించాం. ఇంట్లో మమ్మల్ని బాగా వేరుపరచు అన్నట్లుగా దుష్టుడిని మనం ఆహ్వానిస్తాం. ఇప్పుడు చాలా కాలం క్రితం అనుకుంటా, లాస్ట్ ఇయర్ చెప్పాను, యుద్ధంకు వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఏమి నేర్పిస్తారండి సోల్జర్స్కి? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏం నేర్పిస్తారండి? చెప్పాలి. ఏమిటి? కాదండి. నో నో. నీ శత్రువు బలము ఎంతో ముందుగా తెలుసుకో. నీ శత్రువు బలము నువ్వు తెలుసుకుంటే, ఒకవేళ నీకు బలము లేకపోతే తెలివిని. అమ్మా అర్థమైందా? సాతానుడు కుయుక్తి కలిగిన వాడు అని మనకి బాగా తెలుసు. మాయగాడు, మోసగాడు, మనకన్నా ఒక మెట్టు, చెప్పాలి, పైననే ఉన్నాడు. అలాంటి వాడిని మనం జయించాలంటే మనం ఎవరితో సఖ్యత కలిగి ఉండాలి? ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి? చెప్పాలి. హలో, నాకు వినిపించడం లేదు. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది కోరుకుంటున్నారు నేను నా ఇంటి వారు ఒకటై జీవించాలి, నేను నా ఇంటి వారు అందరము కలిసి ఆ దేవుణ్ణి ఆరాధించాలి, ఆ దేవుణ్ణి పూజించాలి. ద నంబర్ 1 ఇస్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్. ఏ భాషలో చూసుకున్నా కూడా నంబర్ 1కి అర్థమో చెప్పాలి,
మారుతుందా? మారదా? మారదండి ఏ భాషలోని. అది దేవుని యొక్క గొప్పతనం. మీరు హైందవ రిలీజియన్ని తీసుకోండి, ముస్లిం రిలీజియన్ తీసుకొని, క్రిస్టియన్ రిలీజియన్ తీసుకొని, అందరు ఏమంటున్నారు? గాడ్ ఈస్ ఎఖాడ్, దేవుడు ఒకడే అని. ఏ చరిత్రలోని చూసుకున్నా, ఏ రిలీజియన్ లో చూసుకున్నా కూడా అందరు ఏమంటున్నారు? దేవుడు ఒకడే. అది ముమ్మాటికి నిజం, అది ఎవ్వరూ మార్చలేరు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క గ్రంథములోని మొట్టమొదటి కమాండ్మెంట్, ఆజ్ఞ ఏమై ఉన్నదండి బైబిల్లోని? చెప్పాలి. నేను తప్ప మరి నాకు వినిపించడం లేదు. నేను తప్ప. కానీ మనకున్నారే, మనకున్నారే. అర్థమైందా మీకు? నేను తప్ప, మీరు దేవుణ్ణి తప్ప మరి దేనినైనా ఇష్టపడినా అది విగ్రహం. దేవుని తప్ప నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని తప్ప నువ్వు దేనినైనా ప్రేమించినా అది విగ్రహ ఆరాధన. నంబర్ 1 ఏంటంటే దాన్ని ఎవరు డివైడ్ చేయలేరంట. ఏమిటండి? దాన్ని ఎవరు డివైడ్, ని తెలుగులో ఏమంటారు? విభాగించలేరు. మనం అందరం ఒకటై ఉన్నాం అనుకోండి, అందరము ఏక మనసు కలిగి ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరైనా వేరు చేయగలుగుతారా? ఎందుకు వేరు చేస్తున్నారు? ఎందుకు మనము తల్లి తండ్రికి దూరంగా ఎందుకు బ్రతుకుతున్నాం? వారి ఇష్టానుసారంగా, వారి చిత్తానుసారంగా మనం ఎందుకు బ్రతకటం లేదు? చెప్పండి. ఎందుకు బ్రతకటం లేదు? ఎందుకు మాట వినటం లేదు? ఈరోజు మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే దుష్టుడుతో మనము సాంగత్యము చేసుకున్నాము కాబట్టి వాడి పని ఏమిటంటే విభజించటం మాత్రమే. ఎక్కడైతే యూనిటీ ఉంటుందో ఆ యూనిటీని పాడు చేయటమే దుష్టుని పని. అమ్మా, దుష్టునితో సాంగత్యము చేసి మీ ఇంటిని మీరే వేరు చేసుకుంటున్నారు, మీ కాపురాలు మీరే వేరు చేసుకుంటున్నారు. ఒకటిగా ఉండవలసిన కుటుంబాన్ని మీరే ఏం చేస్తున్నారు? చిచ్చు పెట్టి, మీరే గొడవలు పెట్టి, మీరే అన్ని నానా రకములైన శోధనలు పెట్టి మీరే వేరు చేస్తున్నారు. ఏ సఖ్యత గురించి, ఏ ఐక్యత గురించి తెలియపరచడానికి యేసుక్రీస్తు వచ్చాడో ఆ మాటని కూడా మనము లెక్క చేయకుండా మనం బ్రతుకుతున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితం మనం జీవిస్తున్నాం. నిజంగా ఒక్కసారి ఆలోచించుకోండి. నా వలన నా కుటుంబంలోని సఖ్యత ఉన్నదా? నా వలన నా తండ్రి నా తల్లి మధ్యలోని సఖ్యత, సమాధానము, శాంతి ఉన్నదా? అమ్మా, నీ వలన ఎవరికైనా సమాధానము కలగటము లేదంటే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ వలన ఒకవేళ ఎవరికైనా సమాధానము కలగకుండా ఆ ఇంటిలో గొడవలు, ఆ ఇంటిలో చెప్పాలి సమస్యలు కలుగుతున్నాయంటే, అమ్మా దేవుడు అంటున్నాడు, అందుకొరకు నేను మరణించలేదు, అందుకొరకు నేను నా రక్తాన్ని చిందించలేదు, మిమ్మల్ని నా యొద్ద సమాధానపరచుకోవటానికి మాత్రమే నేను మరణించాను. I have come to reconcile you unto myself. ఎవరైతే ఈరోజు ఎంతమంది మీ బ్రతుకులను బట్టి సంతోషంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అరే, ఎవరి చేతులు ఎత్తరు ఏంటండి? మీ జీవితములను బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు? మీ అత్త కావచ్చు, మీ మామయ్య కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ తండ్రి కావచ్చు, మీ సహోదరి కావచ్చు, మీ సహోదరుడు కావచ్చు, మీ బంధువులు కావచ్చు. నీ వలన ఎంతమంది అబ్బా వీడు ఉంటే భలే ఉంటుంది, అబ్బా ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణము ఉంటుంది. ఎవరైతే కుటుంబాన్ని ఐక్యపరుస్తాడో వాడు ధన్యుడండి. ఎవడైతే ఇంటిలో సమాధానము తేగలుగుతాడో వాడు నిజంగా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. దేవుడు అంటున్నాడు, ఇలాంటి స్వభావమే మీరు కూడా కలిగి ఉండాలని నేను నీ యొద్దకి పంపించబడి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. వన్ ఈజ్ ఇండివైజిబుల్.
వన్ అంటే ఏమిటంటే సంపూర్ణత, సెల్ఫ్ సఫిషియెంట్. మనం అందరం కలిసి ఉంటే ఎవరికైనా ఏ చెప్పాలండి కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఏం జరుగుతుందండి? మనం అందరం కలిసి ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో ఎవరికైనా, మన కుటుంబీకుల్లో కానీ, మన బంధువుల్లో కానీ ఎవరికైనా ఏ కష్టం ఉన్నా, నిజంగా మనం అందరం ఒకటే ఆలోచన కలిగి బ్రతుకుతున్నామంటే ఆ ఇంట్లో ఏ లోటుపాటులైనా ఉంటాయండి? కష్టాలు చూస్తారండి ఆ ఇంటిలో వాళ్ళు, నష్టాలు అనుభవిస్తారండి. మనం అందరము నిజంగా దేవుడు అంటున్నాడండి, ఈ రోజు కుటుంబాలు అందరూ వేరువేరుగా బ్రతుకుతున్నారు. ఒకే రక్తానికి చెందిన కుటుంబము కలిసి ఉండకపోతే, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒకటే బ్లడ్ లైన్ కదండి. హలో, నాకు వినిపించడం లేదు. ఒకటే బ్లడ్ లైనా కాదా? ఈరోజు ఎవరు రక్తము మనలో ప్రవహిస్తుంది? నాకు డౌటే. ఎవరి రక్తము నీలో ప్రవహిస్తుంది? అరే మాట్లాడరేంటి? చెప్పాలి. ఎవరు రక్తము ప్రవహిస్తుంది? అబద్ధం ఆడితే దానికి తగిన చెప్పాలి మూల్యము. ఎవరు రక్తము నీలో ప్రవహిస్తుంది? అడగండి, మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మనం ప్రాబ్లం ఏమిటంటే మనల్ని మనం ప్రశ్నించుకోవటం ఆపేశాము. కీర్తనకారుడు అంటాడు, నా అంతరంగములను నీవు పరీక్షించు అంటాడు. ఎన్నిసార్లు అడిగేవండి దేవుణ్ణి నా అంతరంగములను పరీక్షించమని? నాలో ఏదైనా చెడుతనం ఉంటే తీసివేయి ప్రభువా అని ఎన్నిసార్లు మనం అడుగుతున్నాము దేవుణ్ణి? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే యూనిటీ ఉంటుందో, ఎక్కడైతే వన్నెస్ ఉంటుందో అక్కడ ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు, ఏ వెలితి ఉండదు. ఆ కుటుంబములో ఎవరికి అవసరత వచ్చినా కూడా అవసరము నెరవేర్చబడుతుంది. ఈరోజు మన కుటుంబాల్లోని ఒకడు గొప్పగా బ్రతుకుతున్నాడు, ఒకడు చెప్పాలి ఉన్నారా లేదండి, వాస్తవాలు చెప్పుకుందాం. ఒకడు బాగా చదువుకున్నవాడు ఉంటాడు, ఒకడు ఏమి చదవని వాడు ఉంటాడు. ఏం చేస్తున్నామండి అలాంటి వ్యక్తితో? మనము వాడు మన కుటుంబమే, మన రక్తమే, కానీ మనము ఒకటిగా బ్రతకగలుగుతున్నామా? నిజంగా ఒక కుటుంబీకులుగా మనం బ్రతకగలుగుతున్నామా? ఒకటే రక్తానికి చెందిన వారు ఎందుకు ఇలా డిఫరెంట్ అభిప్రాయాలతోని, డిఫరెంట్ ఆలోచనలతోని, ఒకే మనసుతో మీరు ఎందుకు కలిగి ఉండటం లేదు అని దేవుడు అడుగుతున్నాడండి ఈరోజు. నేనును నా తండ్రి, నేను నా చిత్తము నెరవేర్చడానికి రాలేదు. అమ్మా, మీరు కూడా ఎవరు చిత్తము నెరవేర్చడానికి వచ్చారో మీరు నిర్ణయించుకోండి. మీరు ఎవరు చిత్తము నెరవేర్చడానికి వచ్చారు? ముందుగా పరలోకములో ఉన్న దేవుని చిత్తము, ఆ తర్వాత భూమి మీద ఉన్న హలో తల్లిదండ్రుల యొక్క చిత్తము. ఎంతమంది ఈ విధంగా తండ్రి, నా తండ్రి చిత్తము, నా తల్లి చిత్తము నేను నెరవేర్చే కుమారుడుగా, కుమార్తెగా ఉన్నట్లు నన్ను దీవించు, ఆశీర్వదించు ప్రభువా అని ఎంతమంది యవ్వనస్తులు ప్రార్థన చేస్తున్నారు, ప్రాధేయపడుతున్నారు? ఎంతమంది అడుగుతున్నారు, ప్రభువా నా తండ్రి చిత్తం ఏంటో? ఎన్నిసార్లు మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నువ్వు నా పట్ల ఏం ఆలోచన కలిగి ఉన్నావు, ఏ ఆశ కలిగి ఉన్నావు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావు అని ఎంతమంది వారి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారండి ఈరోజు? డిగ్రీ చదువుకుంటారు, ఆ తర్వాత డాడీ నేను డిస్కంటిన్యూ చేస్తాను, నాకు ఈ డిగ్రీ నచ్చడం లేదు. ఎవడు అడిగాడయ్యా నీకు నచ్చాలని? ఎవడు అడిగాడు నీకు నచ్చాలని? చదువుకోండి. మీ నాన్న ఏదో ఒక ఆశ పెట్టుకున్నాడు మీ మీద. మీరు నిజంగా ఒకరై ఉన్నారని, నేను నా తండ్రి ఒకటే, నేను నా కుటుంబం ఒకటే, నా తండ్రి ఆశయాలు నా ఆశయాలు హలో. కానీ ఈరోజు ఈ కాలంలో ఎవ్వరు బిడ్డలు కూడా లేదు. నువ్వు చేసిందే నేను ఎందుకు చేయాలి, నువ్వు చెప్పిందే నేను ఎందుకు చేయాలి? దుష్టుడు ఇలాంటి ఆలోచనలతో కుటుంబాల్ని వేరు చేసేసాడండి. తల్లికి తండ్రికి బిడ్డలు లోపడకుండా మీకు బుర్ర లేదా? మీకు ఆలోచించే జ్ఞానము లేదా? మీ ఆలోచనలు మీవి, వాళ్ళ ఆలోచన వాళ్ళంతా పాతకాలపు
మనుషులండి, మీరు న్యూ జనరేషన్. నిన్న నేడు నిరంతరము. ఏ జనరేషన్ కైనా దేవునితో కూడా మనం ఇదే అంటున్నాం, దేవునితో కూడా మనం ఇదే మాట్లాడుచున్నాం. అబ్బా నువ్వు పాతకాలపు దేవుడయ్యా, నీ ఆలోచనలు చాలా పాతవి, చాలా పూర్వము నీ ఆలోచనలు. ఇప్పుడు న్యూ జనరేషన్. మేము క్లబ్లో ఉన్నట్టుగా మేము సంఘములో కూడా వర్షిప్ చేస్తాము. అదే అట్మాస్ఫియర్ మేము తీసుకొని వస్తాము సంఘంలో. నువ్వు చెప్పిందే మేము ఎందుకు చేయాలి? చూడండి, దుష్టుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడంటే నేను మారని దేవుడు అన్నాడండి. నేను మారను, నా ఆలోచన మారదు, నా ప్రవర్తన మారదు, నా మాట మారదు, నేను ఎల్లప్పుడూ ఒకే మాట మీద నిలబడే దేవుణ్ణి. భూమియు ఆకాశము గతించినా నా మాట ఎన్నడూ గతించదు అంటున్నాడు. అందుకని ఇందులో అంటున్నాడు, హియర్ ఓ ఇజ్రాయెల్, షమా ఇజ్రాయెల్, అదోనాయ్ ఎలోహేను అదోనాయ్ ఎఖాద్. హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్. త్రిత్వం అయినా కూడా వారు ఒకటే ఉన్నారు. అది ఎలా సాధ్యం అండి? ఎలా సాధ్యమో చాలా సింపుల్. ఎవరైనా త్రిత్వం గురించి మిమ్మల్ని అడిగారు అనుకోండి, ముగ్గురు ఒకరు ఎలాగ అవుతారంటే, నేను ఈరోజు ఒక కుమారుణ్ణి, నేను ఈరోజు ఒక తండ్రిని, నేను ఒక భర్తని. ఎన్ని పాత్రలండి? నువ్వు కుమారుడు ఎలాగా అవుతావు, నువ్వు తండ్రి ఎలా అవుతావు, నువ్వు భర్త ఎలా అవుతావు? 3 పాత్రలు ఒకే మనిషిని ఎలా పోషించగలుగుతున్నావు? హౌ కెన్ 3 be 1? ఈ 3 పాత్రలు ఒకటే ఎలా ఉండగలుగుతుంది? అరే, మనిషే ఇన్ని పాత్రలు ఒకటిగా పోషించగలిగితే నా సర్వలోక సృష్టికర్తకి ఎన్ని పాత్రలు పోషించడానికి కష్టమా? అర్థమవుతుంది కదండి. సో త్రిత్వం అనే అర్థం మీకు మీనింగ్ అర్థమైంది కదండి ఈరోజు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వములో ఏకత్వం. ఆమ్నిపోటెంట్, ఆమ్నిసియన్స్ అండ్ ఆమ్ని ప్రెసెంట్. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా మన దేవుడు ఉంటాడు, ఉండగలుగుతాడు కూడా. పరలోకములో ఉంటే భూమి మీద ఉండడా దేవుడు? చెప్పండి. అరే మాట్లాడరేంటబ్బా, ఉంటాడు. రైట్. ఆ మాట ఏకత్వం. ఈ రోజు అంతా ఏకత్వం గురించే మనం మాట్లాడుకుందాం. 1 సంఖ్య దేవుణ్ణి సూచిస్తుంది. ద నంబర్ 1 ఈస్ ద నంబర్ ఆఫ్ గాడ్. 1 ఏమిటంటే ప్రారంభముని తెలియపరుస్తుంది. 1 ఆల్వేస్ రిప్రజెంట్స్ అ బిగినింగ్, మొట్టమొదటి అడుగు. ఏమిటంటామండి? మొట్టమొదటి అడుగు. అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది. ప్రతిదానికి ఒక ఫస్ట్ టైం ఉంటుంది. దేర్ వాజ్ అ మొదటి క్రియేషన్ ఉంది, మొదటి ప్రారంభం ఉంది. ఆ తర్వాత దేవుడు రెండో సృష్టిని తీసుకురాబోతున్నాడు. ఫస్ట్ అన్నిటికీ నంబర్ 1 అనేది. నంబర్ 1 లేకపోతే అసలు సంఖ్యే లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, 1లోని ఎంత విభిన్నతనం ఉన్నా కూడా దాన్ని ఎవరు డివైడ్ చేయలేరు, దాన్ని ఎవరు విభజించలేరు, దాన్ని ఎవరు వేరు చేయలేరు. నిజంగా మనం అందరము సంఘముగా ఒకే ఆలోచన, ఒకటే భావన, ఒకటే స్వభావం కలిగి ఉంటే ఈ సంఘములోని తోడిల్లు రాగలుగుతాడండి? ఈ సంఘముని పాడు చేయడానికి దుష్టుడు వామ్మో వాళ్ళందరూ ఒకటే రా బాబు, వాళ్ళు ఎవరి మాట వినరు. ఈరోజు ప్రాబ్లం ఏమిటంటే, పెద్దలేమో పాస్టర్ మాట వినరు, పాస్టర్ ఏమో పెద్దల మాట వినడు, వర్షిప్ లీడర్స్ ఏమో మేము ఇలాగే వర్షిప్ చేస్తాము, పని వాళ్ళు చేసేవాళ్ళు మీరు మాకు చెప్పనవసరం లేదు, మా పని ఏంటో మాకు. చూడండి, సంఘములోనే ఎంత దౌర్భాగ్యమో, ఏకత్వము లేదు. ఎక్కడికైనా వెళ్ళండి, చూడండి సంఘాలు ఎందుకు కూలిపోతున్నాయండి, సంఘాలు ఎందుకు పడిపోతున్నాయి? దేవుని ఇల్లు కూలిపోతుంటే చూస్తూ ఊరుకొని ఉంటే మన ఇల్లు కూడా ఒకరోజు ఏమవుతుంది? నా దేవుని ఇల్లుని నేను కట్టేదాని మనసు కలిగి నేను ఉండాలి. నా దేవుని మందిరముని ఎవడు పాడు చేయకుండా ఉండాలంటే నేను ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసము చేసిన తర్వాత మొట్టమొదటిగా ఏం మాట్లాడాడంటే 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి ఎవరైనా త్వరగా. ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్, ఇలా వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటన్. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారికి? ప్రారంభము నుంచే ఒకే మాట, దేవుని మాటకి లోబడి. ఇట్ ఈస్ రిటన్ దట్ యూ షల్ నాట్ టెస్ట్ ద లార్డ్ ఆర్ టెంప్ట్ ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుని నీవు ప్రారంభము నుంచి అందుకనే దేవుడు అంటాడండి, భూమి చేంజ్, నేను ఒకడిని, నన్ను పోలిన వాడు ఎవడును లేడు. చూడండి యోహాను సువార్తలోను 17వ అధ్యాయంలోని, అందరు వర్సెస్ నోట్ చేసుకోండి. 17వ అధ్యాయము 21వ వచనం ఏమంటున్నాడు చూద్దాం. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెను. చూడండి, నా వాక్యము ద్వారా అందరూ ఏం కలిగి ఉండాలంట? ఏకమై ఉండవలెను. లేము ఈరోజు. దౌర్భాగ్యం ఏమిటంటే ఎన్ని సంవత్సరాలు సంఘానికి వెళుతున్నాం, ఎన్ని సంవత్సరాలు మనం చర్చికి వెళుతున్నాం, సండే స్కూల్కి వెళ్ళాము, ఎన్ని క్రూసేడ్స్కి వెళ్ళాము, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాము దేవుని వాక్యానికి, కానీ ఐక్యత మాత్రము. మళ్ళా ఒకసారి అది చదవండి. తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు, కానీ వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని. మీ విశ్వాసము కూడా ఏముండాలంట? ఏకమై ఉండవలెనని వారి కొరకు. ఒకటే విశ్వాసము. ఏమిటి ఆ విశ్వాసము? చెప్పాలి. మీ విశ్వాసం ఏమిటో చెప్పండి. అంతే. వాక్యమే మనల్ని ఐక్యపరుస్తుందంటండి. వాక్యము ఎక్కడ లేదో దేవుడు అక్కడ లేడు. వాక్యం ఎక్కడ లేదో ఐక్యత అక్కడ లేదు. వాక్యం ఎక్కడ లేదో సఖ్యత అక్కడ లేదు. వాక్యం ఎక్కడ లేదో సమాధానం అక్కడ లేదు. వాక్యం ఎక్కడ లేదో శాంతి అక్కడ లేదు. వాక్యం ఎక్కడ లేదో వర్ధిల్లతనము అక్కడ లేదు. వాక్యం ఎక్కడ లేదో జయము అక్కడ లేదు. వాక్యం ఎక్కడ లేదో ఆరాధన స్తుతి అక్కడ లేదు. ఇవన్నీ కలిగి ఉండాలంటే ఏమి కావాలంటున్నాడు? ఇవన్నీ కలిగి ఉండాలంటే దేవుడు అంటున్నాడు, వాక్యము కలిగి ఉంటే నువ్వు ఐక్యము కలిగి ఉంటావు. ఐక్యత మనసు నీవు కలిగి ఉంటావు. ఎంతమందికి ఇలాంటి మనసు కలిగి ఉన్నారండి ఈరోజు? నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సమాధానము తీసుకొని వెళ్ళాలి, సమాధానము తేవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా విడిపోయిన వారిని. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, అది చెప్పండి సిస్టర్, కలిసి ఉన్న వారిని విడదీయాలని సొంత తండ్రి చూస్తాడు, సొంత తల్లి చూస్తుంది, సొంత అత్తమామలు చూస్తారు, సొంత భర్త చూస్తాడు, సొంత భార్య చూస్తుంది. దౌర్భాగ్యం అండి ఈరోజు. మళ్ళీ ప్రతిరోజు సంఘానికి వెళ్ళిపోయి నేను నా దేవుడు ఒకటే, హల్లెలూయా స్తోత్రము. ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు? ఎవరితో అబద్ధాలు ఆడుతున్నారు మీరు? ఒక ఇంటిని విడగొట్టాలి అనే ఆలోచన కలిగి ఉండే వాడివి సంఘంలో నువ్వు ఐక్యత కలిగి ఉంటావని గ్యారంటీ ఏమైనా ఉన్నదా? సంఘంలో కూడా నువ్వు చిచ్చు పెట్టవని గ్యారంటీ ఏమైనా ఉండదా? సంఘంలో ఉన్న సంఘస్థులను వేరుపరచమని గ్యారంటీ, అమ్మా ఇలాంటి వాళ్ళు ఎవరు నుండి ఇప్పుడే మీ ప్రవర్తన సరి చేసుకో అంటున్నాడు దేవుడు. నా కుటుంబముని కానీ ఎవడైనా వేరు చేయాలనుకుంటే వాడిని ఏమాత్రము నేను
క్షమించను, విడిచిపెట్టను. దేని కొరకైతే నేను ప్రయాసపడానో, దేని కొరకైతే నేను ఇక్కడికి వచ్చానో, సమాధానం తీసుకురావాలని నేను కోరుకున్నానో, ఆ సమాధానాన్ని పాడు చేసే వారిని నేను ఏమాత్రమో విడిచిపెట్టను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ సహోదరులు కూడా రాసి ఉంటే బాగుండేది. చదువుకుందండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. అమ్మ, నీలో వాక్యము లేకపోతే అండర్లైన్ చేసుకోండి ఈ మాటని దయచేసి. ఎవరైతే దివారాత్రులు వాక్యము ధ్యానించరో వారు ఎన్నడూ ఐక్య మనసు కలిగి, ఐక్య ప్రవర్తన కలిగి, ఐక్య ప్రేమ కలిగి వాడు ఎన్నడూ ఉండలేడు. దేవునితో ఒకటిగా, వాక్యము నీలో లేకపోతే దేవునితో ఒకటిగా నీవు ఉండలేవు, నువ్వు జీవించలేవు. నీ కుటుంబం కూడా ఒకటిగా నువ్వు ఉండటానికి ఇష్టపడవు కూడా. ఎంతమంది బైబిల్ చదువుతున్నారో చేతులు ఎత్తండి. నిజాలు చెప్తున్నాం అందరం. పూర్తిగా ఓకే, నేను రక్షించబడి 2 సంవత్సరాలు అవుతున్న వారి చేతులు చూపించండి. అంతే. మిగతా వాళ్ళు హలో, మిగతా వాళ్ళు 1 ఇయర్ నేను రక్షణ పొందుకొని సంవత్సరం అవుతుంది అన్నవారి చేతులు ఎత్తండి. నేను రక్షణ పొందుకొని 2 సంవత్సరాలు, రక్షణ పొందుకొని 3 సంవత్సరాలు, బైబిల్ పూర్తిగా చదివారా? అందుకనే దుష్టుడు ఏం చేస్తున్నాడో తెలుసండి? మీలో వాక్యము లేదని తెలిసే మిమ్మల్నే వాడు ఒక యంత్రముగా వాడుతున్నాడండి. ఎంత దౌర్భాగ్యము! మిమ్మల్నే వాడుకుంటున్నాడు దుష్టుడు. ఏ దేవుడైతే మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడో మీలో వాక్యము లేదని చూచి దుష్టుడు దేవుడు వాడుకోవాల్సిన పాత్ర మీరు వెళ్ళి తీసుకొని దుష్టుడి చేతిలో పెడితే దుష్టుడు ఆ పాత్రని ఏం చేస్తాడు? పాడు చేసే వరకు, నాశనం చేసే వరకు ఆ పాత్రని విడిచిపెట్టాడు. అదే ఆ పాత్ర దేవుని చేతిలో పడితే ఆ పాత్ర విలువ ఎంతగానో పెరిగిపోతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అంటాడు, దేవుని సువార్త ప్రకటించేవారు పాదములు ఎందుకో తెలుసండి? ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా మేము ఏమంటామో తెలుసా? ఈ ఇంటికి సమాధానము కలుగును గాక. దేవుడు అంటాడు, నువ్వు ఏ ఇంటిలో ప్రవేశించినప్పుడు, ఆ ఇంటిలో నువ్వు వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా నువ్వు పలకవలసిన మాట ఏమిటో తెలుసా? ఆ ఇంటిలో అందరికి సమాధానము, ఆ ఇంటికి సమాధానము కలుగును గాక. ఈరోజు నిజంగా మీరు దేవునితో ఒకటై ఉన్నారా? క్రీస్తు ప్రభు వారు దేవునికి విరుద్ధముగా ఏ పనైనా చేశాడు? హలో, నేను మాట్లాడుతున్న మాటలు అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే, నా తండ్రి చిత్తము లేకుండా నేను ఏ నిర్ణయము, నా తల్లి చిత్తము లేకుండా నేను ఏ పనియో. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే తల్లిదండ్రులు కూడా అవసరం లేకుండా, ఏంటి పెళ్లి సంబంధాలు లేకుండా అన్ని రెడీగా తీసుకొచ్చేస్తున్నారు ఇంటికి. చాలా ఫార్వర్డ్ అయిపోయింది జనరేషన్ ఈరోజు. Who cares about your decision, Dad? I like this person. Who cares about your decision, Mom? I like this person. మీరు ఏమైనా అనండి, నా ఒపీనియన్ మాత్రమే నేను. చాలా గొప్పవాళ్ళం అండి మనం. దుష్టుడు ఎంత తెలివిగా, ఎంత కుయుక్తిగా నీలో ప్రవేశించి నీ ఇంటిలో ఉన్న సమాధానముని పాడు చేశాడో మీరు ఏమాత్రము తెలుసుకోలేకపోతున్నారు. దుష్టుడికి ఏంటండి, మీరు దేవునితో కలిసి ఉండటం ఏమాత్రము ఇష్టం లేదు. కానీ ఇష్టం లేదని తెలిసినప్పుడు మనం ఏమి చేయాలి? హలో, నాకు చెప్పండి అమ్మా, నాకు చెప్పండి అమ్మా దయచేసి. దుష్టుడు ఏమంటున్నాడంటే, మీరు దేవునితో ఉండటం నాకు ఇష్టం లేదు. అవునా? అయితే ఓకే,
నాకు కూడా అదే కావాలి, నాకు కూడా ఒకటిగా ఉండటము ఇష్టం లేదు అని మీరు తెలియకుండానే వాడికి మీరు దగ్గర అవుతున్నారమ్మా. తెలియకుండానే. అవునా, ఈ పండు తినటం వల్ల మీరు చచ్చిపోతారా? పిచ్చి వాళ్ళు, మీరు చావరమ్మా, మీరు దేవుళ్ళు అయిపోతారు. ఈ పండు తినటం వల్ల ఎవడైనా వస్తాడా? చావరమ్మా, మీరు కూడా మీ కళ్ళు తెరవబడితే. ఇదే నేర్పిస్తుందండి లోకం ఈరోజు, ఇదే నేర్పిస్తుంది సమాజం. మీ తండ్రిలాగా నువ్వు ఆలోచించొద్దు, మీ తల్లిలాగా నువ్వు ఆలోచించొద్దు. వారి ఆలోచనలతో నీ ఆలోచనలతో ఏమాత్రము కుదరవు. వాళ్ళలాగా నువ్వు ఆలోచిస్తే పాత మనిషిగానే నువ్వు ఉండిపోతావు, మిగిలిపోతావు. చూడండి, అందుకనే ఇన్ని గొడవలండి ఈరోజు ఇంట్లో. సఖ్యత లేదు, ఐక్యత లేదు, యూనిటీ లేదు. దేవుడు దేని కొరకు వచ్చాడండి? అందరినీ తన యొద్దకి సమాధాన పరచుకోవడానికి. యేసుక్రీస్తు ఇంత ప్రయాసపడితే దాన్ని ఎంతగా తృణీకరిస్తున్నామో చూడండి. ఒకటిగా మనము జీవించాలని సంఘములో కూడా అండి, సంఘములో కూడా ఒకటిగా మనం బ్రతకగలుగుతున్నామంటే అది కూడా లేదండి. కూర్చుంటారు, వాడి బుర్ర ఎలాగో పని చేయదు. వాడికి పాస్టర్ మీద ఎందుకు కోపమో ఎందుకు ద్వేషమో నాకు తెలీదు, పక్కనోడికి అంటిస్తూ ఉంటాడు అనమాట. ఏం పాస్టర్ అయ్యా వీడు? మరి ఏం పాస్టర్ అయ్యా అన్నప్పుడు నువ్వు ఎందుకు సంఘంలో ఉన్నావు? పాస్టర్ వాడికి ఏమైనా కీడు చేశాడంటే అది లేదు, పాస్టర్ వాడికి వ్యతిరేకంగా ఏం చేశాడంటే అది లేదు. పాస్టర్ చేసింది ఏంటి? ప్రార్థనలు మాత్రమే, దీవించటం మాత్రమే. కానీ వాడు చూడండి, వాడు ఆలోచన ఎలాగో చెడిపోయింది. ఏం చేస్తాడంటే పక్కనున్న వాళ్ళ ఆలోచన కూడా. చదువుకుందామమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనము. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిరుల విషయము, లోకమందు విగ్రహం వట్టిదనియో ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. పాత నిబంధనలు ఏదైతే చెప్పబడ్డాదో ఒకటే దేవుడు, మరో ఏ దేవుడు లేడు. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఈ త్రియేక దేవుడు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఐఎమ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ మోర్. చూడండి, మార్కు సువార్త లేకపోతే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానంలో విరోధమైనదా? చూడండి, మరి ఫస్ట్ చదవండి. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. మధ్యవర్తి, మళ్ళీ చదవండి. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. నీకు మధ్యవర్తిగా ఒక్కడే ఉన్నాడు. అర్థమవుతుందండి నీకు? మీ మీడియేటరు ఎవరున్నారు? మీకు మీ మధ్యవర్తిగా ఎవరున్నారు ఈరోజు మీకు? అమ్మ, మనుషులు లేరమ్మా, దయచేసి నమ్మండి ఈ మాట. నేను మధ్యవర్తిగా మీ మధ్యలో నుండి మీ క్షేమము కొరకు నేను చెప్తున్నానంటే, అయ్యా నాకు మధ్యవర్తిగా ఒకడు ఉన్నాడు. రెండో వాడు ఎందుకబ్బా? రెండో వాడు అవసరతనే లేకుండా దేవుడే తన కుమారుని మధ్యవర్తిగా నా కొరకు పెట్టి ఉన్నాడు. మధ్యవర్త ఒక్కటే. There is only one mediator between me and God, that is Jesus Christ. మరి ఏ మధ్యవర్త నాకు అవసరమో లేదు. నాకు ఏదున్నా కూడా నేను నా మధ్యవర్త దగ్గరికి నేను వెళతాను, ప్రాధేయపడతాను. అమ్మా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడగండి. ఎవరి దగ్గర సలహాలు అడగొచ్చో తెలుసా? చెప్పండి. దేవునికి అనుకూలముగా నీతిగా జీవించేవాడు సలహా తప్పకుండా మీరు తీసుకోండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు మంచివాడు ఒక్కడే. ఆ మంచివాడు మీ మధ్యవర్తిగా ఈరోజు ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం అంటే అనేకుల్ని మనం ఏం చేస్తాం అంటే మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకున్నాం. నా ఫ్రెండ్ ఉన్నాడబ్బా,
నాకు నా గర్ల్ ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చింది, మధ్యవర్తిగా వాడు ఉన్నాడు, నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు వాడు. నాకు నా అన్నకి ఆస్తి విషయంలో గొడవ వచ్చింది, మధ్యవర్తిగా ఒకడు ఉన్నాడు. ఎవడంటే ఒక లాయర్. వాడు పోని నీతిపరుడా? వాడు చేసేవన్నీ చెప్పండి ఎలా, నేను నా నోటితో చెప్పిన అవసరం లేదు, మీకు తెలుసు. నల్ల కోట్ వేసుకున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేపు బహుశా నాకు ఇబ్బంది అయిపోతుంది, అందుకని పెద్దగా ఏం చెప్పటం. జాగ్రత్తగా ఉండు అంటున్నాను అంతే, ఇంకంతకు మించి ఏం మాట అనటం లేదు. తెల్ల కోట్ వేసుకున్నా, నల్ల కోట్ వేసుకున్నా, ఏ కోట్ వేసుకున్నా అందరితో జాగ్రత్తగా అయిపోయింది, నా ప్రాబ్లం సాల్వ్. సో దేవుడు ఏమంటున్నంటే, నేను ఒక్కడిని, నన్ను పోలి మరి ఎవరిని పోలి నడవకండమ్మా. మీరు ఎవరిని పోలి నడిచినా కూడా మీరు చేరవలసిన చోటుకి మీరు చేరుకోలేరు, మీ గమ్యాన్ని మీరు చేరుకోలేరు, మీరు విజయాన్ని పొందుకోలేకపోతారు. దేవుడు అంటున్నాడు, నేను సమస్తమును జయించిన వాడిని, నాకు ఈ భూమి మీద పరలోకం మీద సమస్త అధికారము ఇవ్వబడి ఉన్నది. నా యొద్దకి రా, నా కుమారుడుగా, నా కుమార్తెగా నాకు ఇవ్వబడిన అధికారము నేను నీకు ఇస్తాను. నాతో ఒకటిగా ఉండు. నాతో వేరుగా నువ్వు బ్రతకాలనుకుంటే డైరెక్ట్గా ఎక్కడికి పోతామో? నరకానికే పోతాం. దేవునితో ఒకటిగా ఉంటే పరలోకానికి పోతాము. దేవునికి విరోధిగా వేరుగా బ్రతకాలంటే ఎక్కడికి పోతామండి? మీరే నిర్ణయించుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు. నేను ఏం చెప్పను, ఈ ప్రశ్నకి జవాబు మీ దగ్గరే ఉన్నది. మీరు దేవునితో ఒకటిగా బ్రతుకుతున్నారా? దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డలుగా మీరు ఈరోజు బ్రతుకుతున్నారు. ఒకటే మనసు, ఒకటే స్వభావం, ఒకటే ఆలోచన, ఒకటే ప్రేమ, ఒకటే విశ్వాసము. యోహాను 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చినాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారిని ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. చూడండి, దేవుడు కోరుకున్నదంతా ఒకటేనమ్మా. నా బిడ్డలన్న పిలువబడుచున్న వారు అందరూ ఒకటిగా బ్రతకాలి, అందరూ ఒకటే ఆలోచన కలిగి బ్రతకాలి, అందరూ ఒకటే ప్రేమను కలిగి ఉండాలి, అందరూ ఒకటే భావన కలిగి జీవించాలి, ఒకటే స్వభావం, ఒకటే స్వరూపముని కలిగి ఉండాలి. ఏ విధంగా తండ్రి, నేను నీ స్వరూపముని, నీ పోలికతో వచ్చి ఉన్నాను ఈ లోకంలో, అదే పోలికను వీరికి కూడా చెప్పండి కలుగ చేయమంటున్నాడు దేవుడు. గాడ్ వాంట్స్ us. ఇప్పుడు దేవుడు ఎందుకు చచ్చిపోయాడండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయారు అంటే ఏమిటి చెప్పాలి? మనం దేవునిలాగా బ్రతకటం లేదు కాబట్టి తిరిగి దేవునిలాగా బ్రతుకుతామనే ఆశతోనే దేవుడు ఏం చేశాడు? మనకి విమోచన కల్పించాడు, విడుదల కల్పించి, మీరు నాకు విరోధముగా బ్రతికారు, ఈ రోజు నన్ను పోలి బ్రతకటానికి మరొక అవకాశము నేను మీకు కలుగజేస్తున్నాను. చదువుకుందామమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము. అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. ఏమిటంట? ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. If you are with God, you will have the same spirit like God. మీరు నిజంగా దేవుని కుమారులైతే, దేవుని కుమారులైతే, ఏ ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నదో, ఆయన పొందుకున్నాడో, అదే ఆత్మ మీరు కూడా ఏకాత్మ కలిగి ఉంటారంట. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని, మనం యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే ఎవరు చూసినట్టు అంటాడు? అయ్యో చెప్పండి అమ్మా.
యేసుక్రీస్తు ప్రభుని చూచినప్పుడు నన్ను చూస్తే నా తండ్రిని, ఎంతమంది ఈ మాట చెప్పు, నన్ను చూస్తే నా తండ్రిని చూచినట్టే, నన్ను చూస్తే నా తల్లిని చూచినట్టే. అంటే నీ ప్రవర్తన బట్టి నీ తండ్రిని, నీ తండ్రి యొక్క చెప్పాలి క్యారెక్టర్ ఏంటో సమాజము చెప్తుందమ్మా. నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నీ తండ్రి ఎవరో నేను చెప్తాను. నువ్వు ఏం మాట్లాడ అవసరం లేదు. నీ మాట తీరుందే, అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు బాగా తెలుసు. ఈరోజు క్రైస్తవులు అన్న వారిని చూచి ఇదే అంటున్నారు, మీరా దేవుని పిల్లలు, మీరా దేవుని పోలిన వారు. భలే వారిని జోకులేస్తున్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువుకి మీకు ఏమైనా పోలికుందా? ఏమైనా పోలికుందా? నాకైతే ఏడ కనిపించటం లేదే. మిమ్మల్ని చూస్తే దేవుణ్ణి చూచినట్ట. భలే వారండి మీరు భలే జోకులేస్తారు పాస్టర్ గారు. ఒక్కడిని చూపించండి అంటున్నారు. ఒక్కడిని చూపించండి. యేసుక్రీస్తుని కనపరిచేవాడిని ఒక్కడిని చూపించండి. ఎక్కడున్నారమ్మా? ఎంతమంది ఉన్నారు? నీ ఆశ అంతా ఏముండాలో తెలుసా? నా దేవుళ్ళలాగా నేను ఉండాలి, ఆయనతో ఒక్కడిగా నేను జీవించాలి, ఆయనలా నేను బ్రతకాలి అని నిజంగా క్రైస్తవులకి ఆ యొక్క ఆశ ఉంటే ఆశపడే ప్రాణంని తృప్తిపరుస్తాడు. ఒక సామెత ఉంది కదండి తెలుగులోని, నీ స్నేహితులు ఎవరో నాకు చూపి నువ్వెవడో, హలో, నువ్వు ఎటువంటి వాడువో నేను చెప్తా. నువ్వు ఏం చెప్పనవసరం లేదు నీ గురించి. నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, ఎవరితో సాంగత్యం కలిగి ఉన్నావో, ఎవరితో స్నేహం చేసుకుంటున్నావో వారిని చూపి నువ్వు ఎవడో నేను తేల్చి పడేస్తాను. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే, పరిశుద్ధుడైన దేవుడితోని, నీతిపరుడైన దేవుడితోని, అద్వితీయ దేవునితోని నువ్వు సాంగత్యం కలిసి ఉన్నావని చెప్తున్నావు, అది ఏమాత్రం నాకు కనిపించటం లేదని ప్రజలు చెప్తున్నారు. ఏ మాత్రము నిన్ను చూస్తే నీలో దేవుడు ఉన్నాడని నేను నమ్మలేకపోతున్నాను. ఏ మాత్రము కూడా నాకు విశ్వాసము కలగటం లేదే. నువ్వు చెప్పిన మాటలకి బైబిల్లో రాయబడిన క్రైస్తవుడికి ఏ మాత్రమో పోలికే లేదే. ఇది మన పరిస్థితి ఇవాళ. అపోస్తలుని చూడండి, వారిని చూచి దేవుడు ఎంత సంతోషించాడు. ఈరోజు ఎంతమందిని చూచి అరే వీడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని దేవుడు సంతోషంగా చెప్పుకోగలుగుతున్నాడండి? చెప్పండి. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా కూడా సమాధానము కలుగజేస్తాడు. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమని కనుపరుస్తాడు. నా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా సహాయము కావలసిన వారికి సహాయము చేస్తాడు. ఆకలిగా ఉన్న వారికి తిండి పెడతాడు. వస్త్రము లేని వాడికి వస్త్రము ఇస్తాడు. బట్టలు లేని వాడికి బట్టలు ఇస్తాడు. ఏం చేస్తాడండి? అప్పుల్లో ఉన్న వారికి వారు రుణాలని తీర్చే వాడిగా ఉంటాడు. మనం అందరము దేవునితో ఒకటే అని మనం అనుకుంటున్నాం, కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనం ప్రతివాడు తన శరీరాన్ని ఏం చేస్తాడంట? హలో, పోషించి సంరక్షించుకును. పోషించి సంరక్షించుకును అంటే ఏమిటో తెలుసా? మనమంతా ఎవరి శరీరమై ఉన్నాము? చెప్పండి. మనమంతా ఎవరి శరీరమై ఉన్నాము? అయితే మనం ఏమి చేయాలి? పోషించి ఆ శరీరముని సంరక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేసినది అదే. అవయవాలు వేరైనా శరీరములో భాగము కాబట్టి ఈ అవయవానికి ఇది అవసరం లేదని దేవుడు అనటం లేదు.
విభిన్న అవయవాలు అయినా కూడా శరీరము ఒకటే. దానికి తగిన పోషకము దేవుడు మనకి కలగజేస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కూడా మీ కుటుంబంలో మీరు వేరు వేరు కాదమ్మా, మీరందరూ ఒకటే శరీరం. మీ శరీరముని మీరు పోషించుకోండి. ఆకలి దప్పికగా ఉన్నవాడికి, అనారోగ్యముతో ఉన్నవాడికి సహాయం చేయండి. మీ కుటుంబంలో గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు ఏమంటున్నాడండి, ఆశీర్వాదము, మంచినీళ్ళు ఇస్తేనే ఆశీర్వాదము పోగొట్టుకోమంట. సహాయం చేస్తే ఇంకెంత గొప్పగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. దేవునికి డిఫరెంట్ మైండ్ సెట్స్ లేదండి. హీఈస్ ద సేమ్, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా. ఆయన ఆలోచనలు మారవంట. మన ఆలోచనలు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకుంటున్నానమ్మా. ఇదే దేవుడు కూడా కోరుకుంటున్నది. నేను తండ్రి ఏ విధంగా సమాధానం కలిగి జీవిస్తున్నామో, ఒకటిగా బ్రతుకుతున్నామో, మీరు కూడా అటు విధంగా ఆ పరలోకంలో ఉన్న తండ్రితో సమాధానము కలిగి, మీ కుటుంబీకులతో సమాధానము కలిగి, సంఘముతో సమాధానము కలిగి, అందరికి వేరు వేరు ఆలోచనలు ఉండాలా, సంఘములో ఒకటే ఆలోచన ఉండాలా. సంఘములో ఎంతమందికి ఒకటే ఆలోచన ఉందండి ఈ సంఘం పట్ల? ఈరోజు అడుగుతున్నాను, ఈ సంఘము క్షేమాభివృద్ధి ఆలోచన ఎంతమందికి ఉన్నది? ఈ సంఘము వధూ సంఘం అని ఆలోచన ఎంతమందికి ఉన్నది? ఈ సంఘము మచ్చ లేకుండా, మాలిన్యం లేకుండా, మడత లేకుండా ఉండాలని ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు ఈ సంఘం పట్ల? మళ్ళా అదొక్కసారి చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక. అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఇదే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు. చూడండి, క్రీస్తు తండ్రి ఏ మాట మాట్లాడాలో ఆ మాటనే మాట్లాడా? తండ్రికి విరోధమైన మాటలు మాట్లాడా? క్రీస్తుకు తండ్రికి ఒకటే భావన, వేరు వేరు భావనలు ఉన్నాయండి. మీకు యేసుక్రీస్తు ప్రభువుకి ఒకటే భావన ఉన్నదా? అడుగుతున్నానండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఏ ఆలోచన కలిగి ఉన్నారో నా బిడ్డలైన మీరు అదే ఆలోచన కలిగి ఉన్నారా? అదే భావన కలిగి ఉన్నారు? భావన అంటే ఏమిటండి? ఒకటే తలంపు, ఒకటే ఉద్దేశం. మీరు నా బిడ్డలని చెప్తున్నారు కదా, నేను కలిగిన ఉద్దేశం మీరు కలిగి ఉన్నారా? నేను కలిగిన భావన మీరు కలిగి ఉన్నారా? నేను తండ్రి ఏ విధంగా ఒకటై ఉన్నామో మీరు నేను ఒకటై ఉన్నా అన్నట్లు నాకు అనిపించడం లేదే. చదువుకుందామా? ఏకభావముతో మాట్లాడవలెననియు. ఏకభావనతో మాట్లాడవలెననియు అంటే ఏమిటి చెప్పండి? సంఘమంతయు ఒక మాట మీద. సంఘం అనేది కాదండి, పిల్లలకి ముఖ్యంగా చెప్తున్నాండి, యవ్వనస్తులకు చెప్తున్నాను. మా తండ్రి ఇది చెయ్యొద్దన్నాడు, మా తండ్రి మాటే నా మాట. నా తల్లి ఇది చెయ్యొద్దన్నది, నా తల్లి మాటే నా మాట. వారి మాటకి మించిన ఏ మాట నేను మాట్లాడును అన్నప్పుడు మీరు ఒకటే భావన, ఒకటే తలంపు, ఒకటే ఉద్దేశము కలిగి ఉన్నారని లోకానికి తెలిసిపోతుందండి. ఎంత చక్కటి వారు చూడండి. వాళ్ళ తండ్రికి ఏదైతే ఉద్దేశం ఉన్నదో బిడ్డకు కూడా ఎంత అరుదండి ఈ రోజుల్లో అలా చూడటం అండి. తండ్రికి ఉన్న ఉద్దేశము బిడ్డలకి ఉండటం అనేది చాలా అరుదు ఈరోజు. తల్లికి ఉన్న ఉద్దేశము ఆ కూతురుకు ఉండటం అనేది చాలా అరుదు ఈరోజు.
ఒకటే భావన కలిగి మాట్లాడటం అంట. మీ మాటల్లో కూడా ఒకటే భావన ఉండాలి, ఒకటే ఉద్దేశం ఉండాలి, ఒకే తలంపు కలిగి ఉండాలి. మీరు చదవండి. ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ఆ రోజు కొరింథీయులకి వేడుకున్నాడో ఈ రోజు నా సంఘానికి కూడా నేను వేడుకుంటున్నానమ్మా. మీరు నిజంగా దేవుని బిడ్డలైతే ఆయనని పోలి ఆయనతో పాటు ఒకటిగా మీరు జీవించండి, అదే ప్రేమని కనపరచండి. 1 మైలు నడవటము ఎవడైనా అడిగితే ఇంకొక మైలు ఎక్స్ట్రా నడవండి. మీ పైన చెప్పండి, ఏమడిగితే ఏమి ఇవ్వమన్నాడు? మీ అంగీ అడిగితే పై వస్త్రము కూడా ఇచ్చేయమన్నాడు. ఎవడైనా మీ దగ్గరికి సహాయం కోసం వస్తే ఏం చేయమన్నాడండి? కాదనకుండా వాడిని చెప్పాలమ్మా. పని లేకుండా వచ్చే వారిని ప్రోత్సహించదండి. కానీ నిజంగా అవసరం ఉండి నీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నువ్వు సహాయం చేయగలిగిన పరిస్థితిలో ఉండి వాడిని వెనకాల పంపిస్తే అది తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేస్తాడండి. ఎందుకో తెలుసా? నీవు నిస్సహాయ స్థితిలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను త్రోసి వేయకుండా నీవు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా మేలు చేశాను కాబట్టి నా కొడుకు అని నేను అదే నమ్మాను. నువ్వు అదే చేస్తావని నేను కూడా నమ్మాను, కానీ నా నమ్మకం అని నువ్వు వమ్ము చేసావు. నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నేను వెతుక్కుంటూ వచ్చాను నీ దగ్గరికి. అమ్మా, ఎంతో మంది వచ్చారు మీ దగ్గరికి అంటున్నాడు దేవుడు సహాయం కోసం, వెళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నిజంగా నన్ను పోలిన వారు, ఏక మనసు, ఏక ప్రేమ, ఏక ఆత్మ కలిగి ఉంటే అన్ని విధములుగా నా ఉద్దేశమును కలిగి మీరు ఉంటారు, నా ఆలోచన కలిగి మీరు ఉంటారు. చదువుకుందామా మరొక వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది. ఏ విషయంలో ఏకత్వం పొందుకోవాలంటే అండి? దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో, క్రీస్తుని గురించి జ్ఞాన విషయంలో మనమందరం చూడండి. అందరికీ ఏమి కలిగి ఉండాలంటే తెలుసండి? క్రీస్తు జ్ఞానము కలిగి ఉండాలి. క్రీస్తు వంటి జ్ఞానము కలిగి ఉండటమే క్రీస్తుని పోలి ఉండటం, క్రీస్తుని పోలి జీవించటం. క్రీస్తు దేవుని జ్ఞానము కలిగి ఉన్నాడు కాబట్టి మనము క్రీస్తు జ్ఞానము కలిగి ఉంటే మనము తీసుకున్న ప్రతి నిర్ణయము అది దేవునికి అనుకూలముగానే ఉంటుంది, కానీ వ్యతిరేకముగా ఏమాత్రము ఉండదు. దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజలు జ్ఞానము లేక, మీరు నిజంగా నాతో ఒకటై ఉంటే మీరు ఏం కోరుకుంటారు? జ్ఞానముని కోరుకుంటారు. లోక జ్ఞానముని ఎంత ఇష్టపడుతున్నామో మనము, ఎంతగానో ప్రేమిస్తున్నాం లోక జ్ఞానాన్ని, కానీ పరలోక జ్ఞానంని మనం ఏమాత్రమో ప్రేమించటం లేదు. ఆ దేవుణ్ణి, మన సొలొమోను ఏమడిగాడండి దేవుణ్ణి? చెప్పండి, మీరేమడిగారు? మీరేమడిగారు? అరే చెప్పండి అమ్మా, మీరేం అడిగారు దేవుణ్ణి? మంచి భర్త, మంచి భార్య, మంచి ఉద్యోగము, మంచి ఇల్లు, మంచి జీవితము, ఇంకా ధనము, ఇంకా మన జీవితంలోని బైబిల్ గ్రంథములోని ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు ఈ విషయముల గురించి మాట్లాడా? ఈ విషయముల గురించి దేవుణ్ణి అడిగాడా? అయ్యగారు మీరే చెప్పాలి. బట్ మనం ఏమంటున్నాం? పార్ట్లీ కూడా కాదు, టోటల్ గా మనకి ఏం కావాలి? అన్ని అయ్యే కావాలి. ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకునే వరకు మనం ఏం కావాలి?
పెద్ద అంతస్తులు, పెద్ద కారులు, మంచి సూట్ బూట్లు. వాస్తవంగా చెప్తున్నానండి, ఈరోజు సూట్ బూట్ వేసుకున్న పాస్టర్కి ఉన్న గౌరవము తెల్ల వస్త్రములు వేసుకున్న పాస్టర్కి ఇస్తున్నారా? మీరే నిర్ణయించుకోండి. దేవుడు పక్షపాతి? సూట్ బూట్ వేసుకుంటేనే ఆ పాస్టర్ గొప్పవాడా? వాడు బోధ గొప్పదా? మన ఆలోచనకి దేవుని ఆలోచనకి అసలు ఏమాత్రము ఇంత కూడా చెప్పండి అంతనే లేదండి. ఒకవేళ నిజంగా నేను పాకలో సేవ ప్రారంభించుంటే ఎంతమంది వచ్చేవారండి? అబ్బో, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎందుకు అంటున్నానంటే మన మైండ్ సెట్ అలా అయిపోయిందండి. మన మైండ్ సెట్ అలా అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు కొండల మీద ఉపదేశాలు ఇచ్చాడండి, ఉపమానాలు ఇచ్చాడండి. ఎక్కడండి? లోయల్లోకి వెళ్ళాడు, అడవుల్లోకి వెళ్ళాడు, ఎక్కడెక్కడికో వెళ్ళాడండి. ఎండనక వాననక ఏది చూసుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేశారు. సముద్ర తీరాల్లో సేవ చేశాడు, పడవ మీద సేవ చేశాడండి. ఆయనకి ఏ స్థలము దొరికితే ఆ స్థలములో గొప్ప సేవ చేశాడు. ప్రభువా, అలాంటి మనసు నాకు కూడా. ఎందుకంటే నిజంగా కొన్నిసార్లు బాధపడతామండి. ఈ మైండ్ సెట్ నాకు వచ్చేసింది అనుకోండి, సూటు బూటు వేసుకున్న వాడికి నేను మర్యాద ఇచ్చాను అనుకోండి, వేరే కాపరికి నేను మర్యాద ఇవ్వలేదు అనుకోండి, ఏం తేడా ఉందండి నాకు వాళ్ళకి? అమ్మా, సిటీస్లో కన్నా పల్లెటూరులో గొప్ప సేవలు జరుగుతున్నాయమ్మా, అద్భుతమైన పరిచర్యలు జరుగుతున్నాయి. కానీ ఎక్కువ మంది ఎక్కడ ఆకర్షితులు అవుతున్నారు? అక్కడేమో సంఖ్య తగ్గిపోతుంది. చెప్పాలి, ఎందుకంటే పాస్టరు స్మార్ట్గా లేడు, పాస్టర్ సూట్ బూట్ వేసుకోడు, పాస్టరు చక్కగా స్టైలిష్గా బోధించడు. ఇలాంటి ఆలోచనలు మనము మానేయాలండి. దేవుడు అందరినీ ఏ విధంగా సమానంగా చూస్తున్నాడో, సమానంగా ప్రేమిస్తున్నాడో అదే ప్రేమ మనం కలిగి ఉంటాము. ఏ కాపరి అయినా అందరూ కాపరిని సమానముగా ప్రేమిద్దాము. సూట్ వేసుకున్న వాడిని ఒకలాగా, సూట్ లేకుండా వట్టి వస్త్రములు వేసుకున్న కాపరిని ఒకలాగా చూడటము మానేద్దాము. మనం అందరినీ సమానంగా ప్రేమిద్దాం, సమానత్వముతో ప్రేమిద్దాం అందరినీ. యాకోబు గ్రంథములో ఏమి రాయబడి ఉన్నదండి? డు నాట్ బి రెస్పెక్టర్ ఆఫ్ పీపుల్. ఏమంటాడు అందులో? చదవండి. ఎవరైనా, హలో, ఎవరైనా బంగారము, చదవండి, ఎవరైనా అది ఎలా అనగా బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల ఏంటి వీడు ఎందుకు వచ్చాడు సంఘంలోకి? వీడు అవతారం చూడు. మీ పక్క వాస్తవంగా అడుగుతున్నామ్మా, మీరు నిజంగా దేవుని కుమారులు కుమార్తెలు కదా? అవునా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కదా? ఒకటి మురికి బట్టలతో మీ పక్కన వచ్చి సంఘంలో కూర్చుంటే మీరు ఏం చేస్తారు? తెలిసిపోతుంది ఇప్పుడు మీ సత్యం ఏంటో. మీరు నిజంగా ఏం చేస్తారు? దూరంగా వెళ్ళి కూర్చుంటారు. అంటే ఆయనలో దేవుడు లేడని మీరు అనుకుంటున్నారు. దేవుడు ఆయనని ప్రేమించటం చూడండి అమ్మా. అందుకని అంటున్నాను, మనం నిజంగా నేను తండ్రి ఏ విధంగా ఒకటై ఉన్నామో మీరు నేను కూడా ఒకటై ఉండాలని నేను కోరుకుంటున్నానని యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు నాలాగా ఉంటే, నన్ను పోలి ఉంటే, మీరు సూటు వేసుకున్నా
చెప్పండి, మురికి వస్త్రాలు ఉన్నా కూడా ఒకలాగే ప్రేమిస్తారు. మీరు అందరినీ సమానంగానే మీరు ప్రేమిస్తారు. ఆ ప్రేమ మీలో లేని ఎడల ఏదో లోపము మీలో ఉన్నది. ఆ లోపముని దయచేసి తొందరగా మీరు సరిదిద్ద యుద్ధ నుండి వేరు చేసే లోపు మీ ప్రవర్తన మీరు సరి చేసుకోండి. మనము ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎవరి స్వరూపం అండి మనము? అబ్బే, నిజం చెప్పండి. చాలా మందికి, ఎంతమంది సినిమాలు చూస్తారు చేతులు ఎత్తండి. నేను ఇంక బోధ ఆపేస్తాను, నా వల్ల కాదమ్మా. అలసిపోయానండి చెప్పి 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 చెప్పి. ఈ ఫలానా హీరోని నేను పోలి ఉండాలి, కట్టుబట్టలు అలా వేసుకోవాలి, జుట్టు అలా దువ్వుకోవాలి, క్రాఫ్ అలా ఉంచుకోవాలి, నా స్టైల్ అలా ఉండాలి, అన్ని విధములుగా నశించిపోయేవాడిని మీరు పోలి బ్రతకాలనుకుంటున్నారు. దౌర్భాగ్యులు. ఏ లోపము లేని వాడిని పోలి నడుచుకోవాలని దేవుడు చెప్తూ ఉంటే, నశించిపోయేవాడిని మీరు పోలి నడుచుకోవాలనుకుంటే మీకు దేవునికి ఏమైనా సమానత్వం ఉన్నదా? ఏమైనా ఏకభావన కలిగి ఉన్నదా? షాపింగ్కి వెళ్తే ఇంకా దారుణం అండి. ఇదే ఆ హీరో పలానా హీరో వేసుకున్నాడండి, మీరు కూడా వేసుకుంటే అచ్చ అలాగే ఉంటారు. అమ్మా పలానా హీరోయిన్ పట్టు చీర, ఇదే ప్రింట్ మీరు కూడా కొనుక్కోండి. నేను ఒకటే అంటానండి, నేను ఏ వస్త్రము కోరుకోనండి, నా దేవుడు అనుగ్రహించబోయే నీతి వస్త్రమును మాత్రమే ధరించుకోవడానికి నేను ఆశ కలిగి జీవిస్తున్నాను. నా దేవుడు ఆశ ఏంటంటే, ఒక దినం ఆయన సన్నిధిలో నేను నిలబడి ఆయన నీతి వస్త్రము ధరించుకొని ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఆయన వారసుడుగా నేను జీవించాలి. ఇదే ఆయన ఆశ, ఇదే ఆయన ఉద్దేశం. ఇదే నా ఆశ, ఇదే నా ఉద్దేశము. తండ్రి, నీ చిత్తమే నా చిత్తము. నేను ఎప్పుడైతే కొనబడ్డానో, రక్తము చేత నేను కడగబడ్డానో, వెల చెల్లించి నువ్వు నన్ను కొన్నావో నాయనా, నా మీద నాకు ఏ అధికారమో ఏ హక్కు లేదు. నీ చిత్తము మాత్రమే జరుగునుగాక, నీ మాట మాత్రమే నెరవేర్చబడునుగాక, నీ మార్గములో మాత్రమే నేను నడువునుగాక. ఇది ఒక స్వభావం, ఒక భావన కలిగి ఉండటం అండి. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థించుచుండగా అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నీ చిత్తమైతే. నువ్వు నిజంగా దేవునితో ఒకదానివైతే నీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి, నీ చిత్తము మాత్రమే నా జీవితములో నెరవేరును గాక. ప్రతిరోజు అడగండి, ప్రభువా ఈరోజు నేను ఎందుకు బ్రతికున్నానంటే నీ చిత్తము నా జీవితంలో నువ్వు నెరవేర్చుకోవాలనుకున్నావు. తండ్రి, నా చిత్తానుసారం కాదు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించుకో ప్రభువా. ఎప్పుడైతే ఇలాగ మనం దేవునితో మాట్లాడతామో, ఎప్పుడైతే ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉంటామో, అప్పుడు దేవునితోని ఒకటై ఉన్నామని మనం ప్రజలకి, ఈ లోకానికి చూపించవచ్చు. చివరిగా అయిపోయిందమ్మా, 11 నుంచి 13 కాలేదు చదవండి, ముగించేస్తాను. సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించెను. కానీ చూడండి, ఇంతమంది ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ, కాపర్లు కానీ, ఉపదేశకులు కానీ, బోధకులు కానీ, ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే అందరూ నేర్పిస్తుంది ఏంటంటే, ఆ పలానా వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, ఈ పలానా వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, ఈ పలానా మీటింగ్కి నువ్వు వెళ్ళొద్దు, ఆ పలానా మీటింగ్కి నువ్వు వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, వారితో కలవద్దు. మనం అందరం ఒకటే తండ్రిని
చెప్పాలి. మనలో ఉన్నదండి, ఆ ఫీలింగ్ ఉందండి, ఎంతో కొంత ఆ ఫీలింగ్ ఉందండి. పెద్దగోస్తు వాళ్ళతో మనం కలవద్దురా, ఎబ్రోన్ వాళ్ళతో మనం కలవద్దురా, బ్యాప్టిస్ట్ వాళ్ళతో కలవద్దురా, లూథరన్ వాళ్ళతో కలవద్దురా, సిఎస్ఐ వాళ్ళతో కలవద్దురా, వీళ్ళతో కలవద్దురా, వాళ్ళతో కలవద్దురా, వీళ్ళతో కలవద్దురా. అరే, అందరితో కలిసి జీవించండి. అందరినీ దేవుని యొక్క సమాధాన పరచడానికి మీరు ప్రయాసపడండి. ఏ డినామినేషన్ అయితే ఏమిటి, మీరందరూ ఒకటే తండ్రిని ప్రేమిస్తున్నారు, ఒకటే తండ్రి కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారు. ఒకటే ఇంటిలోని భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు సంఘాల్లో కూడా భిన్న అభిప్రాయాలు ఉంటాయి. బట్ అంత మాత్రాన వాడిని మనం ద్వేషించాలా, వాడిని మనం దూషించాలా? దేవుడు ఇప్పుడు సరే అండి, ఈ సంఘము మాత్రమే పరలోకానికి పోతుంది అన్నవారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేరండి. ఆ పలానా చర్చిలో ఉన్నవారు పరలోకానికి వెళ్ళరని చెప్పండి, చేతులు ఎత్తండి. చూడండి, దుష్టుడు ఏ విధంగా చిచ్చు పెట్టాడండి. సఖ్యతను, ఐక్యతను ఏ విధంగా సంఘములే నాశనం చేసేసాడండి దుష్టుడు. దానికి కారకులు ఎవరో తెలుసా? బోధకులే, కాపర్లే కారకులండి. ఇంత డివిజన్స్ రావడానికి దుష్టుడు కాపర్ని వాడుకున్నందుకు దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. The devil is using the preachers to bring division in the church. నేను ఒకటే అంటానమ్మా, అందరినీ ప్రేమించండి అమ్మా. ఈ లోకములో అందరినీ ప్రేమించండి. నీతిమంతుడి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, అనీతిమంతుడి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. నీతి పరుల మీద వర్షము కురుస్తుంది, అవినీతి పరుల మీద వర్షం కురుస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను పక్షపాతిని కాను. ఎవడు పాపిష్టి వాడిని, నీతి పరుణ్ణి అందరుగా నేను సమానముగా ప్రేమించువాడిని. మరి నీకెందుకు? వాడి సంగతి ఏంటో నేను చూసుకుంటాను, వాళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటాను. మీరు సఖ్యతను, ఐక్యతను కలిగి జీవించండి. చివరికి ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. 1 లవ్, ఒకే ప్రేమ, ఒకే ఆత్మ. ఒకే ప్రేమ అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అది అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒకే ప్రేమ, ఒకే ఆత్మ, ఒకే ప్రజలుగా, ఒకే శరీరముగా. రాసుకుంటున్నారా? ఒకే ప్రేమ, ఒకే ఆత్మ, ఒకే జనముగా, ఒకటే శరీరముగా, ఒకే విశ్వాసముగా, ఒకే లక్ష్యముతో, ఒకే గురితో, ఒకే తండ్రిని మేము పూజిస్తాము, ప్రేమిస్తాము, ఆరాధిస్తాము. ఒకే వాక్యము, దేవుని వాక్యము. మరి ఏ వాక్యముని మేము స్వీకరించము? 1 love, 1 spirit, 1 people, 1 body, 1 faith, 1 vision, 1 destiny, 1 Father, 1 word, which is the eternal word of God. ఇవన్నీ మనము కలిగి ఉంటే దేవుడిని మనము పోలి ఉన్నట్లుగా మనము దేవునితో ఒకరిగా మనము జీవించువారుగా ఉంటాము. ఎవడైనా ఎప్పుడైనా గొడవ పెట్టాలని, చిచ్చు పెట్టాలని ఆలోచన కలిగి ఉంటే దయచేసి అలాంటి వారితో సాంగత్యము మీరు అమ్మా ఏం చేస్తారు? అలాంటి వారిని మనం ఏం చేస్తాము? గద్దిస్తామండి. సమాధానపరిచే వారిని దేవుడు ఏమంటున్నాడంటే నా కుమారులు అంటున్నాడు. Whoever brings peace are my children. ఎవరైతే సమాధానము తీసుకొస్తారో వారు నా ప్రజలై ఉన్నారు, నా జనులై ఉన్నారు. మీ ఉద్దేశం ఏమిటో తెలుసా? చెప్పండి అమ్మా, మీ ఉద్దేశం ఏమిటి? ఒకే ఉద్దేశం. ఏమిటా ఉద్దేశం?
దేవునితో. చెప్పండి, మీరు చెప్పకపోతే ఇంకా కంటిన్యూ చేస్తాను. ఒకే ఉద్దేశము. ఆ ఉద్దేశం ఏమిటి? దేవుని చిత్తము నెరవేర్చడమే. ఆయన చిత్తమే నా చిత్తము. మనం ప్రార్థించుకున్నామండి. క్వాలిటీ ప్లీజ్ కమ్. యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల ఒకే ఉద్దేశం కలిగి ఉన్నాడండి. రెండు ఉద్దేశాలు కలిగి లేడు. ఒకటే భావన కలిగి ఉన్నాడు. ఒకే ప్రేమతో ఆయన కలిగి ఉన్నాడు. ఒకే విశ్వాసం మన పట్ల. మన విశ్వాసం వలన ఆయన విశ్వాసం ఏమాత్రం తగ్గిపోదంట. అదే విశ్వాసం, ఆయన విశ్వాసం ఎన్నడూ మన పట్ల మారదంట. అడుగుదాం, ప్రభువా నాయనా నీతో ఒకటిగా నేను ఎందుకు జీవించలేకపోతున్నాను ప్రభువా? నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నేను ఎందుకు పిలువబడలేకపోతున్నాను ప్రభు? నన్ను వెతికి రక్షించుకొని వెల చెల్లించి కొన్నావు ప్రభు. నా మీద నాకు హక్కు లేదు అనే విషయం కూడా నేను మర్చిపోయి నా చిత్తానుసారంగా, నాకు ఇష్టానుసారంగా నేను జీవిస్తూ వస్తున్నాను ప్రభు. నాయనా నిన్ను పోలి ఏమాత్రము నేను జీవించలేకపోతున్నందుకు నన్ను క్షమించు ప్రభు. తండ్రి నీవు ఏ విధంగా ఒకటై ఉన్నావు యేసయ్యా, నేనును నీతో ఒకటై ఉండాలని నేను ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. ఈరోజు నిన్ను పోలి నేను నడుచుకోవాలని ఆశ ప్రభు. నాయన ఎంతో మందిని నేను త్రోసి వేశాను ప్రభు. ఎంతో మందిని నేను నాయన తండ్రి వెలివేశాను ప్రభు, విడిచిపెట్టేశాను ప్రభు. ఎంతో మందిని నేను వాడుకున్నాను ప్రభు. అవసరము తీరిపోయిన తర్వాత అసలు ఏ సంబంధము లేకుండా నేను బ్రతుకుతున్నాను ప్రభు. వారు చేసిన ఉపకారములు మేలును కూడా నాయన తండ్రి నేను మర్చిపోయి బ్రతుకుతున్న వాడిగా, బ్రతుకుతున్న దానిగా ఉన్నాను ప్రభు. నాయన అన్ని విధములుగా ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ వాట్ ఐ వాంట్. క్రీస్తు సంపూర్ణత నాకు కలుగ చేయమని నాయన నేను వేడుకుంటున్నాను. I want to have received the fullness of Christ in my life. నాయన నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడుగా, నెరవేర్చే దానిగా నేను ఉన్నట్లు నాకు జ్ఞానము దయచేయు. నాకు ఎన్నో ఆశలు ఉండొచ్చు. నాకు ఎన్ని ఆశలు నా మీద ఉంటే నా తండ్రి, నా తల్లి, నన్ను కన్నవారు నా మీద ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకొని ఉండొచ్చు ప్రభువా. నా ఆశలు కాదు నాయన, నా తల్లిదండ్రుల ఆశయే నా ఆశ. వారి ఉద్దేశమే నెరవేర్చబడాలి ప్రభువా. ఎందుకంటే నా తల్లి, నా తండ్రి నా క్షేమమే కోరుకుంటారు. నువ్వు ఏ విధంగా నా క్షేమమే కోరుకున్నావో ఈ భూలోకములో నా తండ్రి తల్లికి అదే మనసును నువ్వు ఇచ్చావు ప్రభువా. అయినా విరుద్ధముగా, వారికి వ్యతిరేకముగా, వారితో ఏకము కాకుండా వారికి వేరుగా నేను బ్రతుకుతున్నాను ప్రభు. నన్ను క్షమించు ప్రభు. ఒకే మనసు, ఒకే భావన, ఒకే ఆత్మ, ఒకే ఉద్దేశం నేను కలిగి లేనందుకు నేను బాధపడుతున్నాను తండ్రి. కానీ ఈ సంవత్సరం అట్లా ఉండకుండా నాయన ప్రభు, ఒకే ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి నేను ఉన్నట్లు. ఎందుకంటే అది ఆ ప్రేమ కలిగి ఉంటే మిగతావన్నీ నేను కలిగి ఉంటాను ప్రభు. అన్నిటికన్నా ఎక్కువగా ఈ సంవత్సరం నేను కోరుకుంటుంది ఏమిటంటే నీ ప్రేమ కలిగి, నీ ప్రేమ నేను కలిగి ఉంటే సఖ్యత, ఐక్యతని కలిగి ఉంటాను ప్రభు. కోరుకుంటాను ప్రభు. సమాధానము తీసుకొస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సమాధానమే నేను తీసుకొస్తాను ప్రభు. నా వలన ఎన్నో జీవితాలు సమాధానము లేకుండా బ్రతుకుతున్నాయి ప్రభు. నాయనా వారు సమాధానం లేకుండా నాయన
గత సంవత్సరం అంతా నా వల్ల బ్రతుకున్నారు నాయన ప్రభు. నా ప్రవర్తన వల్ల నా గత సంవత్సరం అంతా నా తల్లి గాని నా తండ్రి గాని సమాధానం లేకుండా బ్రతికినందుకు, ఆ పరిస్థితులు నేను ఏర్పరిచినందుకు నన్ను క్షమించవా ప్రభు. ఈ సంవత్సరము నిన్ను పోలి నీలా ఉండటకు కృపని నాకు దయచేయవా తండ్రి. నేను నీలా ఉండాలి, నీకు వేరుగా కాకుండా నీలాగే జీవించాలని ఈ సంవత్సరం నేను కోరుతున్నాను, ఆశపడుతున్నాను. ఆశపడే ప్రాణంని తృప్తిపరిచే దేవుడివి నాయన ప్రభు. అడుగుడి ఇవ్వబడు తండ్రి. ఈరోజు ఉద్యోగాలు కాదు నేను అడుగుతున్నాను, ఈరోజు ధనము కాదు, ఐశ్వర్యమును కాదు, ఇల్లు కాదు నాయన ప్రభు. నాయన నీతో ఒకటిగా జీవించాలని మాత్రమే నేను ప్రార్థన చేసి కోరుకుంటున్నాను, అడుగుతున్నాను ప్రభు. నీవు ఏ విధంగా తండ్రిని పోలి ఒకటిగా నువ్వు జీవించేవో ఈ లోకంలో, దేవునితో మనం ఒకలాగా ఉండొచ్చు, దేవుని పోలి మనం బ్రతకొచ్చు అని ఏ విధంగా నువ్వు నెరవేర్చి చూపించావో నాయన, ఈ లోకము కూడా నేను చూపించే కృపని నాకు దయచేయి. మనిషిగా బ్రతుకుతూ దేవుణ్ణి పోలి నేను ఉండొచ్చు అని నన్ను కూడా నాయన ప్రభు నిలబెట్టు ప్రభు. ఈ లోకానికి నీ ప్రేమని కనపరచుటకు కృపని నాకు దయచే ప్రభు. నాయన నా కుటుంబాన్ని ఐక్యపరిచే వాడిగా, ఐక్యపరిచే దానిగా ఈ సంవత్సరం నన్ను నిలబెట్టు యేసయ్యా బ్రతిమాలుతున్నా. చాలు నాయన ప్రభు. చిచ్చులు పెట్టేవాడిగా, చిచ్చులు పెట్టేదానిగా నేను గత సంవత్సరం అంతా బ్రతికాను నాయన. నా వలన నా కుటుంబము వేరు చేయబడ్డది ప్రభువ. నా ప్రవర్తన వలన ఎంత అసమాధానము కలిగిందో ప్రభువ. కానీ ఈ సంవత్సరం అట్లా ఉండకుండా అన్ని విధములుగా నిన్ను పోలి నీతో ఒకటిగా నేను జీవించే కృపని నాకు దయచేయి ప్రభు. ఆయన ఈ ప్రార్థనను ఆలపిస్తావు కదా యేసయ్య. మొరపెట్టు, నీకు ఉత్తరము ఇచ్చేదని అన్నావు నాయన తండ్రి. నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్ను పోలి నడిచే కృప ఈ సంవత్సరము నాకు దయచేయండి. తిరిగి సమాధానం ఏర్పరిచే కృపని నా కుటుంబంలో నాకు దయచేయు ప్రభు. అత్త మామలతో, తల్లి తండ్రులతో, కుటుంబీకులతో ఒకటిగా నేను బ్రతికే కృపని నాయన ప్రభు, ఐక్యత కలిగి నేను జీవించే కృపని ఈ సంవత్సరం నాకు దయచేయు ప్రభు. నాయన వీలైతే నాయన ప్రభు నన్ను తగ్గించుకొని వాళ్ళ పాదమును పట్టుకొని క్షమాపణ కోరుకునే మనసుని కూడా నాకు దయచేయ ప్రభు. ఆయన అంత గొప్ప దేవుడు అయి ఉండి శిష్యులు పాదములు కూడా కడగటానికి వెనకాడు లేదు ప్రభు. ఆయన మాలిన్యమైన కాలుని కడిగేవు ప్రభు. ఎంత గొప్ప మనసు తండ్రి. ఏ విధంగా నేను పోలి నీలాగా ఉన్నాను ప్రభు, కానీ ఉండాలని నేను ఆశపడుతున్నాను. నీతో ఉండాలని, నీతో నడవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఒక్కసారి ఆ పాట ఒక చరణం పాడుకుందాం. నీతోడు, నీతో ఉండాలని, నీతో నడవాలని. వచ్చా సాంగ్ ఇందులో లేదు, బట్ ఎవరికైనా వచ్చా సాంగ్? నీతో నేను నడవాలని
ఆశ నాయన ప్రభు తీరుస్తావు కదా ప్రభు. నీతో కలిసి నేను ఉండాలి, నీతో ఒకటిగా నేను జీవించాలి, నీతో నడవాలి. నీవు నడవలసిన త్రోవలో నన్ను నడిపించు ప్రభు. నీవు నడిచిన మార్గములో నేను నడవాలని, అన్ని విధములుగా నిన్ను పోలి ఉండాలని చిన్న ఆశయ్యా. యేసయ్యా, ఈ ఆశని తీరుస్తావు కదా ప్రభు. బ్రతిమాలుతూ వేడుకుంటున్నాను తండ్రి, కాదనవని నేను నమ్ముచున్నాను. నీ చిత్తానుసారమైన ఆశని కోరుకున్నాను ప్రభు. నా చిత్తానుసారముగా మీరు ఏది అడిగినా నిశ్చయముగా దానిని నెరవేరుస్తానన్నావు ప్రభు. ఆయన ఈ సంవత్సరము ఇది నా జీవితంలో నెరవేర్చబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన ఈ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.